ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి రవి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత వ్యాసార్థం ఉందో. ఆదాయం ఏమో 2 రూపాయలే, ఖర్చేమో 14 రూపాయలు, అనగా 12 రూపాయలు డెఫిసిట్లో మనం ఉండబోతున్నాం. కనుక సింహరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకు సంశయం ఏంటంటే విలాసాలుగా దూరంగా ఉండడం, మితిమీరిన ఖర్చులు తగ్గించుకోవడం, ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని పొందగలిగినట్లయితేనే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కాదు, ఏకో నారాయణ అన్నట్లుగా నేను చేస్తాను అన్నట్లయితే ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాబోయే కాలంలో అప్పులు మిగిలి అనేక రకాల ఇబ్బందులు గురవుతారు. కనుక మీకేమైనా తెలిస్తేనే ఏదైనా చేయండి, తెలియలేదు మౌనంగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి. విజయం ఎక్కడ ఉంది, ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఓపికగా కూర్చొని ఒక పేపర్ పైన ప్రణాళికబద్ధంగా ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం మీకు మనుగడ చాలా బాగుంటుంది. లేకపోతే మనుగడ కాకుండా అప్పుల పాలైపోవడము, కోర్టు, పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన సమస్యలకు సింహరాశి వారు కేంద్ర బిందువులు అవడానికి అధికంగా ఉంటుంది. కారణం ఏమనగా ఒకవైపున ఈ సంవత్సరము 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరము. కనుకనే ఇలాంటి ఆర్థిక, మానసికంగా, శారీరకమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. కొందరు మీరు చేసింది మంచి అంటారు, కొందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎంతటి పులైన అడవిలో ఉన్నంత వరకే దాని బలం, ఎంత ముసలైన నీటిలో ఉన్నంత వరకే దాని యొక్క బలం, ఎంతటి ఏనుగైనా గజరాజైనా ఒడ్డు మీద ఉన్నంత వరకు దాని బలం. ఈ గజరాజు నీటిలోకి వెళ్ళినా, ఆ ముసలి బయటికి వచ్చినా, అడవిలో ఉన్న పులి గ్రామాల్లో సంచరించిన బోన్లో ఎలా వేసేస్తారో అలాంటి అనేక రకాల సమస్యలు సింహరాశి వారికి పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి ధాన్యాధిపతి రవి అవ్వడం వలన వ్యవసాయ సోదరి మణులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు, మిరప, కంది, అనేక రకాలమైన తెలుపు వస్తువులు వారికి మంచి ఉత్పత్తి ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మౌనంగా ఉండడం, ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం మీరు నేర్చుకోగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగా పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు, డిసెంబర్ నుండి తిరిగి మళ్ళీ ఉగాది వరకు ప్రారంభ 0, చివరి 0 ఉండడం వలన మనోవేదన, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనుకూలం ఖాళీ రోజులు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక మీరు రురుకాళభైరవ స్వామిని స్మరించడం వలన, ధ్యానించడం వలన, రురుకాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, ఆనంద దీపాన్ని, కాళభైరవ ఆనంద దీపాన్ని పూజామందిరంలో ఉండడం వలన, రురుకాళభైరవ స్వామికి సంబంధించిన ముగ్గురు ఇంటి బయట పెట్టడం వలన రుణరోగం, శత్రువులు బాధ నుంచి మీరు బయటపడి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.
ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు.